గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ అయినట్లుగా తెలుస్తోంది. గచ్చిబౌలిలో ఏపీ పోలీసులు మై హోమ్స్ లో ఉన్నటువంటి వల్లభనేని వంశీని అరెస్టు చేసి విజయవాడకు తరలించబోతున్నారు. ఈయన కింద ఇప్పటికే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన ఏపీ పోలీసులు విజయవాడ పడమట పోలీసులు మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యారు. గచ్చిబౌలిలో ఏపీ పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ లో మై హోమ్ భుజాలో ఉంటున్న వల్లభనేని వంశీని పోలీసులు అరెస్ట్ చేసి విజయవాడకు తరలిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను అందించడానికి మా కరెస్పాండెంట్ కుమార్ సిద్ధంగా ఉన్నారు. కుమార్, చెప్పండి. థ్యాంక్ యూ జమీమా. వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అయితే కొద్దిసేపటి క్రితం ఏదైతే మై హోమ్ భూజాల్లోని ఏపీ పోలీసులు అంటే విజయవాడ పడమట పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లోనైతే కొద్దిసేపటి క్రితం అరెస్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా వల్లభనేని వంశీపై కిడ్నాప్ అలాగే బెదిరింపు కేసులో ఉన్న నేపథ్యంలోనే పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులోని A71 గా అయితే వల్లభనేని వంశీ అయితే ఉన్నారు. ఇప్పటికే వల్లభనేని వంశీతో సహా 88 మందిపై ఈ కేసు అయితే నమోదైంది. ముఖ్యంగా టీడీపీ కార్యాలయంలో పనిచేసిన కంప్యూటర్ ఆపరేటర్ సత్యవర్ధన్ ఫిర్యాదుతో గతంలో ఈ కేసు అయితే నమోదైంది. ముఖ్యంగా ఈ కేసు వెనక్కి తీసుకున్నట్టు కూడా సత్యవర్ధన్ అఫిడవిట్ అయితే ఇచ్చారు. సత్యవర్ధన్ కిడ్నాప్ చేసి బెదిరించారనే ఆరోపణలు ఉన్న నేపథ్యంలోనే సత్యవర్ధన్ ఫిర్యాదుతోనే వల్లభనేని వంశీని అయితే అరెస్ట్ చేశారు. ప్రస్తుతం వల్లభనేని వంశీపై 140(1), 308, 351(3), రెడ్విట్ 3(5) కింద కేసులు అయితే నమోదైనాయి. వల్లభనేని వంశీపై అట్రాసిటీ కేసులు కూడా నమోదైనాయి. వల్లభనేని వంశీ ఇంటికి పోలీసులు అయితే నోటీసులు అంటించారు. ముఖ్యంగా వంశీని అరెస్ట్ చేసి విజయవాడ పడమట పోలీసులు అయితే ప్రస్తుతం ఆయన్ని ఇక్కడ నుండి నేరుగా గచ్చిబౌలి నుండి విజయవాడకు అయితే తరలిస్తున్నారు. గతంలో ఏదైతే టీడీపీ ఆఫీస్ పై దాడికి సంబంధించి వల్లభనేని వంశీతో సహా 88 మందిపై కేసు నమోదు కావడంతో కూడా అలాగే టీడీపీ కంప్యూటర్ ఆపరేటర్ ను కూడా కిడ్నాప్ చేసి బెదిరించినట్లు కూడా ఆరోపణలు ఉన్న నేపథ్యంలోనే ప్రస్తుతం వల్లభనేని వంశీని అయితే విజయవాడ పడమట పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. గచ్చిబౌలిలోని మై హోమ్ భూజాలో వంశీ ఇంటికి నేరుగా విజయవాడ పడమట పోలీసులు అయితే వెళ్లారు. అక్కడ నోటీసులు కూడా అంటించడం జరిగింది. అలాగే అక్కడి నుంచి వల్లభనేని వంశీని ప్రస్తుతం అటు గచ్చిబౌలి ఔటర్ మీదుగా విజయవాడ అయితే తరలిస్తున్నట్లయితే మనకైతే తెలుస్తుంది జమీమా. రైట్ కుమార్, ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే వల్లభనేని వంశీ అరెస్ట్ నేపథ్యంలో సంచలనంగా మారినటువంటి పరిస్థితి తర్వాత పోలీసులు ఏ విధమైనటువంటి కార్యాచరణ రూపొందించబోతున్నారు? కోర్టుకి హాజరుపరిచి రిమాండ్ ఖైదీగా జైలుకి తరలిస్తారా, లేదంటే దీనికి సంబంధించి ఇంకేమన్నా వాదోపవాదనలు వినిపించే అవకాశం ఏమన్నా కనిపిస్తుందా? మేము వాస్తవంగా చూసుకున్నట్టయితే వల్లభనేని వంశీపై గతంలో కూడా అనేక ఆరోపణలు ఉన్న నేపథ్యంలోనే ఇప్పుడు ఈ అరెస్ట్ సంచలనంగా మారిందనే చెప్పచ్చు. గతంలోనే టీడీపీ నుంచి వైసీపీకి మారిన వంశీ ఏదైతే టీడీపీపై అనేక ఆరోపణలు చేశారు, అలాగే అనుచిత వ్యాఖ్యలు చేశారు, అలాగే టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో కూడా ముఖ్యంగా ఏదైతే వల్లభనేని వంశీ పాత్ర కూడా చాలా ఇంపార్టెంట్ అనేది తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇటు టీడీపీ ఆఫీస్ కంప్యూటర్ ఆపరేటర్ ఏదైతే ఈ కేసు ఇచ్చిన నేపథ్యంలోని అంటే సత్యవర్ధన్ కేసు పెట్టిన నేపథ్యంలోని తర్వాత సత్యవర్ధన్ కూడా ఈ కేసు వెనక్కి తీసుకున్నట్టు కూడా ఒక అఫిడవిట్ అయితే దాఖలు చేశారు. ముఖ్యంగా ఈ కేసు వెనక్కి తీసుకోవడానికి వల్లభనేని వంశీ సత్యవర్ధన్ కిడ్నాప్ చేసి అతనిని బెదిరించారని ప్రధానంగా ఆరోపణలు ఉన్న నేపథ్యంలోనే ఇప్పుడు ఈ అరెస్ట్ సంచలనంగా మారిందనే చెప్పొచ్చు. ముఖ్యంగా ఇటు గతంలో కూడా వల్లభనేని వంశీని అరెస్ట్ చేయడానికి పోలీసులు ప్రయత్నించిన నేపథ్యంలో కూడా అప్పుడు కూడా వల్లభనేని వంశీ అయితే ఏదైతే ఇటు తప్పించుకోవడం జరిగిందో ఆ తర్వాత ఇప్పుడు తాజాగా ఈ కేసుపై సీరియస్ గా తీసుకున్న పోలీసులు కూడా అతనిపై అనేక సెక్షన్ల కింద కేసులు అయితే నమోదైనాయి. ముఖ్యంగా ఈ కేసులు చూసుకున్నట్టయితే 140(1), అలాగే 308, అలాగే 351(3), అలాగే రెడ్విట్ 3(5). అంటే ఈ కేసుల నేపథ్యంలో చూసుకున్నట్టయితే ఖచ్చితంగా వల్లభనేని వంశీకి రిమాండ్ పడే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఈ కేసులోని 88 మంది నిందితులు ఉన్నారు. ఇందులో ప్రధానంగా A71 గా
వల్లభనేని వంశీ ఉన్న నేపథ్యంలోనే ప్రస్తుతం ఇటు ఏపీ పోలీసులు నేరుగా హైదరాబాద్ చేరుకున్నారు. హైదరాబాద్ చేరుకున్నతో కూడా ఇటు రెడ్ విత్ ఆఫ్ 3 of 5 కేసు కూడా దీని మీద నమోదైంది కాబట్టి ఖచ్చితంగా అతనిని ఇక్కడ నుంచి నేరుగా విజయవాడ తరలించి విజయవాడలోని పడమట పోలీస్ స్టేషన్ తరలించిన తర్వాత అక్కడ వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత అక్కడ వల్లభనేని వంశీని అయితే కోర్టులో హాజరుపరుస్తారు. ఖచ్చితంగా ఈ కేసుల పరంగా చూసుకున్నట్టయితే వల్లభనేని వంశీకి 14 రోజులు రిమాండ్ విధించే అవకాశం అయితే ఉంది జమీమా. రైట్ కుమార్, పోలీసులు నోటీసులు అందించిన తర్వాత కూడా వల్లభనేని వంశీ స్పందించకపోవడంతో ఈ అరెస్ట్ ప్రాముఖ్యతను సంతరించుకుందా, లేదంటే మరి ఇంకేమన్నా ఇతర కారణాలు ఉన్నాయా కుమార్? ఎస్ జమీమా, గతంలో కూడా పోలీసులు వల్లభనేని వంశీకి నోటీసులు అయితే ఇచ్చారు. నోటీసులు ఇచ్చినా సరే స్పందించలేదు. గతంలో ఏదైతే తన నివాసానికి పోలీసులు నోటీసులు కూడా అంటించారు. నోటీసులు అంటించిన నేపథ్యంలో కూడా ఇటు విచారణకు హాజరు కాలేదు, అలాగే దానిపై ఎటువంటి స్పందన కూడా ఇవ్వని నేపథ్యంలోనే నేరుగా ఏదైతే తనను అరెస్ట్ చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఉదయం హైదరాబాద్ చేరుకున్న ఏపీ పడమట పోలీసులు కూడా ఏదైతే వంశీని అయితే అరెస్ట్ చేశారు. ప్రస్తుతం వంశీని ఇక్కడ నుంచి గచ్చిబౌలి ఔటర్ మీదుగా అయితే విజయవాడని అయితే తరలిస్తున్నారు. అలాగే మైహోం బూజాలోని వంశీ అయితే ఉంటున్నారు మా గచ్చిబౌలిలో. ఈ నేపథ్యంలో మైహోం బూజా పోలీసులు రావడం, అలాగే అక్కడ నోటీసులు అంటించిన అంటే గతంలో నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో స్పందించలేదు కాబట్టి తనను అరెస్ట్ చేస్తున్నారంటూ కూడా పోలీసులు నేరుగా వంశీకే చెప్పడం, అలాగే అక్కడ నుంచే తన సిగ్నేచర్ తీసుకొని అక్కడ నుంచి నేరుగా ప్రస్తుతం వంశీని అయితే ఇక్కడ నుంచి అయితే తరలిస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ ఏదైతే గచ్చిబౌలి ఔటర్ మీదుగా వంశీని అయితే విజయవాడ పడమట పోలీస్ స్టేషన్ కి అయితే తరలిస్తున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ అంటే గతంలో ఇచ్చిన నోటీసుల పరంగా స్పందించలేదు కాబట్టి ఖచ్చితంగా అతనికి వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టులో హాజరుపరుస్తారు. కోర్టులో హాజరుపరిస్తే 14 రోజులు రిమాండ్ అయితే పడే అవకాశం అవుతుంది. ముఖ్యంగా ఏదైతే అట్రాసిటీ కేసు కూడా నమోదైంది కాబట్టి ఖచ్చితంగా అరెస్ట్ అయితే ఉంటుందని తెలుస్తుంది, రిమాండ్ అయితే ఉంటుందని తెలుస్తుంది. ఎందుకంటే ఇతనిపై పెట్టిన సెక్షన్ల ప్రకారం చూసుకున్నట్టయితే ఖచ్చితంగా రిమాండ్ అయితే విధిస్తారు. అలాగే రిమాండ్ విధించిన తర్వాత అతను మరొకసారి కస్టడీ కోరుతూ కూడా విచారిస్తారు. ఎందుకంటే టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో గతంలో కూడా చాలా సంచలనం సృష్టించింది. చాలా మంది వైసీపీ కార్యకర్తలు ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టు కూడా గతంలోని ఇటు టీడీపీ కార్యాలయానికి సంబంధించి కంప్లైంట్ ఇచ్చిన నేపథ్యంలోనే ముఖ్యంగా ఈ కేసులోని A71 గా కూడా వంశీ ఉన్నారు. అలాగే వంశీతో పాటు 88 మందిపై కేసు అయితే నమోదైంది. ఇందులో చాలా మంది రాజకీయ వ్యక్తులు కూడా ఉన్నారు. ప్రస్తుతం వంశీ అరెస్ట్ మాత్రం సంచలనం మారిందని చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో వంశీపై కూడా అనేక ఆరోపణలు ఉన్నాయి, అనేక మందిని బెదిరించారంటూ కూడా ఆరోపణలు ఉన్నాయి, అలాగే భూదందాలకు సంబంధించి కూడా ఆరోపణలు ఉన్న నేపథ్యంలోనే ఈ టీడీపీ ఆఫీస్ పై జరిగిన దాడి కీలకంగా మారింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం వంశీని కూడా ఇటు గచ్చిబౌలిలో మైహోం బూజాలో అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఏపీకి అయితే తరలించిన పరిస్థితి అయితే ఉంది జమ్మిమా. రైట్, ఇప్పుడు ఈ అరెస్ట్ నేపథ్యంలో వైసీపీ కార్యాలయం నుండి ఎవరైనా స్పందించే అవకాశం ఉందా? తర్వాత అక్కడ నుండి ఎలాంటి పరిస్థితులు ఎదురవబోతున్నాయి? ప్రస్తుతం ఇప్పటి వరకు కూడా ఇటు వంశీ అరెస్ట్ కి సంబంధించి అంటే కొద్దిసేపటి క్రితమే అరెస్ట్ జరిగింది కాబట్టి ఇంకా వైసీపీ కార్యాలయం నుంచి ఎటువంటి స్పందన అయితే లేదు. ప్రస్తుతం ఏదైతే గతంలో టీడీపీలోనే వంశీ పనిచేశారో ఆ తర్వాత వైసీపీ హయాం వచ్చిన తర్వాత ఇటు వైసీపీ పార్టీలో చేరిన తర్వాత ఏదైతే వైసీపీ పార్టీ తరఫున కూడా టీడీపీ పార్టీకి సంబంధించి అనేక ఆరోపణలు అయితే, అలాగే వ్యక్తిగత వ్యాఖ్యలు కావచ్చు, అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు పై కావచ్చు అనేక వ్యాఖ్యలు అయితే వల్లభనేని వంశీ అయితే చేశారు. కానీ ఈ టీడీపీ కార్యాలయంపై దాడికి సంబంధించి ఈ కీలకమైన అరెస్ట్ అయితే జరిగింది. ప్రస్తుతం ఇటు వైసీపీ కార్యకర్తలు కావచ్చు, లేదంటే వైసీపీ ఆఫీస్ నుంచి కూడా ఎటువంటి స్పందన అయితే ఇంకా లేదు. ప్రస్తుతం ఏదైతే విజయవాడ తరలిస్తున్నారు కాబట్టి విజయవాడ వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా అక్కడ వైసీపీ నేతలు స్పందించే అవకాశం అవుతుంది. అలాగే వల్లభనేని వంశీ అరెస్టును కూడా అక్కడ ఖండించే పరిస్థితి అయితే ఉంటుంది. ఎందుకంటే గతంలో ఏదైతే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా అనేక వ్యాఖ్యలు చేశారు. ఎప్పుడైతే తన గవర్నమెంట్ పోయిన తర్వాత ఇటు టీడీపీ గవర్నమెంట్ కావాలనే కక్షపూరితంగా కేసులు పెట్టి వైసీపీ కార్యకర్తలు కావచ్చు, నేతలను కావచ్చు అరెస్ట్ చేస్తున్నారంటూ కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి కూడా తెలిపిన నేపథ్యంలో ఇప్పుడు వల్లభనేని వంశీ అరెస్ట్ కూడా సంచలనంగా మారింది కాబట్టి ఇటు విజయవాడ తరలించిన తర్వాత అక్కడ ఏదైతే వైసీపీ నేతలు స్పందించే అవకాశం అయితే ఉంది, అలాగే అక్కడ అరెస్ట్ ను కూడా ఖండించే అవకాశం అయితే ఉంది. జగన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అండ్ డీటెయిల్స్ కుమార్.